లబ్ధిదారుల పేరుతో ఊరూరా ఫ్లెక్సీలు, రైతు భరోసా, ఆత్మ భరోసా స్కీమ్స్ పై కొత్త రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఇండ్ల వివరాలు ఖర్చు చేస్తున్న డీటెయిల్స్ సైతం కొత్త తరహా ప్రచారానికి ప్రభుత్వం ప్లాన్. ప్రతి గ్రామంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నది. ఆ ఫ్లెక్సీల పైన వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను అందులో వెల్లడించనున్నది. దీంతో ఏమైతే తెలుసా, ఊర్లో కొట్లాడ పెట్టినట్టు అవుతుంది. ఈ ఫ్లెక్సీలు పెట్టుడు అన్నీ ఎట్లుంటాయంటే కొట్లాడ పెట్టుడే. ఇది అంతా ఇక రోడ్డు మీద పట్టుకొచ్చి అందరు మీరు కొట్టుకసావరు అని చెప్పి కొట్లాడ పెట్టుడే. ఉదాహరణ తీసుకుందాం. మీరు చెప్పుడు చూసేటువంటి వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో, నా షో చూసే అందరూ కూడా ఈ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలే కాబట్టి మీరు చెప్పండి, ఊర్లల్లో ఓనికి లబ్ధి జరిగింది, ఇంకోరికి లబ్ధి జరగలేదు అంటే ఎట్లా కొట్లాట్లు ఉంటాయి, ఎట్లా పంచాయతీలు ఉంటాయి? దుమ్మెత్తి పోసుకుంటారు మీద. ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఒక ఆయనకు వచ్చింది టెక్నికల్ ఫాల్ట్, ఏ ఫాల్ట్ అయినా కానీ ఒక అన్నకు వచ్చింది తమ్మునికి రాలే, ఎంత పంచాయతీ ఉంటుంది? చాలా మొక్కలు చూసుకోరు. ఇటు ఒక ముఖం పెడతారు, అటు ఒక ముఖం పెడతారు, ముఖాలు మాడుచుకుంటారు, చీటికి మాటికి కోడి మీద పెట్టి తిడతారు, కుక్క మీద పెట్టి తిడతారు, కుక్కలకు సీర వచ్చిందంటారు. లేకపోతే ఇదంతా ఊర్లలో చూస్తాం కాబట్టి, ఊర్లో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినా కాబట్టి నేను కూడా కుక్క మీద పెడితే అవి చూడురా ఇవాళ కుక్కకు సీర వచ్చిందని అంటారు. కుక్కను కాదు అసలు వాస్తవానికి అనేది. ఎవడైతే లబ్ధి పొందో వాడిని ఉద్దేశించి కుక్క మీద పెట్టి తిడతారు, నక్క మీద పెట్టి తిడతారు, పిల్లి మీద పెట్టి తిడతారు, కోడి మీద పెట్టి తిడతారు. సో ఇట్లా ఫ్లెక్సీలు పెట్టుడు అంతా జర మీరు ఏంది గ్రామ సభ పెట్టి అర్హులను గుర్తించి అర్హులకు మీరు క్వాలిఫైర్ అని చెప్తామని చెప్తారు, బాగానే ఉన్నది. ఏదో గ్రామ పంచాయతీలలో ఆ లిస్టు పెడతారు, ఏదో అర్హత వీళ్ళని చెప్పి వాళ్ళు పెడితే పేరు బాగానే ఉంటుంది. ఫ్లెక్సీలు వేసి పెడతామని అంటే ఓనికి లబ్ధి జరిగి ఇంకోని కాకపోతే ఇక పంచాయతీ కొత్తగా ఉండదు అక్కడ. లేకపోతే ఒకరి మీద ఒకరు బట్టగాల్చి మీరు వేసుకుంటారు. ఉదాహరణ కోనికి వచ్చింది అనుకో, నిజంగానే పాప మరి కష్టమో సుఖమో చేసో ఇంట్లో ₹1,00,000 కారు కొనుక్కున్నాడు అనుకుందాం, చిన్న కారుని కుటుంబంతో పోతాను కొనుక్కున్నాడు అనుకో, వానికి రేషన్ కార్డు అర్హత దొరికిందని అంటే లేదు వానికి కారు ఉన్నది ఆనికెట్ వచ్చింది, నాకేం లేకపోయి నాకెందుకు అత్తలేరు. ఇక్కడ రాకపోవడం ఇబ్బంది కాదు, వారికి కారు ఉండొచ్చు చూసిన వారి ఇబ్బంది. సో ఇట్లా గొడవలు జరుగుతూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇది కయ్యం పెట్టడమే అవుతుంది ఊర్లలో ఈ పంచాయతీ. మళ్ళీ దీంట్లో ఒక బ్యాడ్ టాక్ తీసుకొచ్చుకోకూరు మీరు. ఇది పెట్టి ఒక కొత్తగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు తీసుకొచ్చుకోకూరి. అర్హత ఎవరు సాధించారు ఏందనేది క్షేత్రస్థాయిలో అక్కడ సెక్రటరీలు ఉన్నారు, లేకపోతే బిఎల్ఓలు ఉన్నారు, మల్టీపర్పస్ వర్కర్లు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు. వాళ్ళ నుంచి మీకు అర్హత వచ్చిందని చెప్పించండి, వాళ్ళకి సెల్లకు మెసేజ్ పెట్టండి. అంతలా మీకు డిస్ప్లే చేయాలనుకుంటే గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర ఇంకో పలానా వ్యక్తికి ఈ ఇంటి నెంబర్ నుంచి ఇంటి నెంబర్ దాకా వచ్చింది, లేకపోతే అలా ఫోన్ నెంబరో లేకపోతే అలా పేరో పెట్టండి, అంతే ఈ కుటుంబానికి వచ్చిందని. మీరు మొత్తం డీటెయిల్స్ మొత్తం పెట్టి ఎంత లబ్ధి జరిగింది, ఎన్ని లక్షల రూపాయలు రుణమాఫీ అయింది, ఎంత రైతు భరోసా పడ్డది, ఎన్ని ఎకరాలకు పడ్డది, ఏంది ఏం కథ అంటే కనుక మొత్తం ఊర్లల్లో కొట్లాటల పంచాయతీలు అయితే ఇక ఈ స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చే వరకు వాళ్ళు మొత్తం కొట్టుకొని కోరుకు చూసుకోకుండా అయిపోతారు ఊర్లల్లో. మీరు పంచాయతీ పెట్టి కొట్లాట పెట్టడం అయితే ఆఖరికి వస్తాయి. సో అది పద్ధతి కాదు. జర ఈ ఫ్లెక్సీలు పెట్టడం అన్ని జర బంద్ చేసుకోరు. నేను చెప్తున్నా కదా, పక్కా గ్రామీణ ప్రాంతాల్లో జరగకపోతే చాలా పంచాయతీలు ఉంటాయి. ప్రభుత్వాన్ని తిట్టుడు కాకుండా వాళ్ళు కొట్టుకుంటారు కూడా. వాళ్ళు పడనలు ఉంటే పాలలో లేకపోతే సుచ్చపొల్ల పక్కపోల్లో ఉంటే వాళ్ళు కొట్టుకొస్తారు ఆఖరికి వస్తాయి. గ్రామాల వారీగా పెద్ద కూడళ్లను ఏర్పాటు చేయించాలని సర్కార్ భావిస్తున్నది. ఫ్లెక్సీల గురించి ఏం ఫ్లెక్సీలలో ఏముంటుంది ఫ్లెక్సీలలో అంటే రైతు భరోసా అర్హులు ఎవరు సాధించారు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎవరికి వస్తుంది, కొత్త రేషన్ కార్డులు ఎవరికి వస్తున్నాయి, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎవరెవరికి వస్తున్నాయి, ఈ డీటెయిల్స్ మొత్తం కూడా పెట్టి అక్కడ ఫ్లెక్సీ పెడతారట. ఇంకా సన్మానం చేస్తామంటలేరు, ఓ సభ పెట్టి వాళ్ళకి సన్మానం చేసి పన్నీరు జల్లి పూలు జల్లి మీద వాళ్ళకు సన్మానం చేసి మనిషికి ₹1,00,000 చేతిలో పెడతామంటలేరు. ఇంకా నయం. ఇదంతా మరీ అతి అయిపోతున్నది. ఇది అతి అయిపోతున్నది. ఇంత పనికి రాదిగా. ఈ విధానంతో లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకతతో పాటుగా సంక్షేమ పథకాలపైన ప్రచారం వస్తుందని ఈ మధ్య జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తున్నది. స్కీమ్ల వారీగా ఫ్లెక్సీలు ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరుతో పాటు మరో 3 పథకాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతున్నది. సాగుకు ఆమోదయోగ్యమైనటువంటి 1 ఎకరాకు ఈ సీజన్ కింద ₹6,000 రైతు భరోసా, ఆ తర్వాత భూము లేనటువంటి నిరుపేదలకి ఈ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కింద ఆ డబ్బులు ఇవ్వబోతున్నారు. కాబట్టి అది కూడా ఊరూరా ఫ్లెక్సీలకు సంబంధించి రైతు కూలీలకు సైతం 6,000 చొప్పున ఆర్థిక సాయం ఇస్తున్నారు. కాబట్టి అలాగే కొత్త రేషన్ కార్డుల జారీ చేయడంతో పాటుగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ప్రకటించనున్నారు. ప్రతి గ్రామంలోనూ ఈ పథకాల కింద ప్రయోజనం పొందనున్నారు. లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించనున్నారు. అందుకోసం ఆయా గ్రామాల్లో స్కీమ్స్ వారీగా పెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. వీలైతే గ్రామ సభల సమయంలో లేదంటే ఆ తర్వాత మొత్తానికి ఈ నెల 26 లోపుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఆఫీసర్లు ఏర్పాట్లకు నిమగ్నమయ్యారు. చిన్న గ్రామాలైతే ఒక చోట,
పెద్ద గ్రామం అయితే 2-3 చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. ఒక్కో స్కీమ్ కింద ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారుల సంఖ్య, అందుకోసం ఖర్చు చేస్తున్న నిధులు వివరాలను ఇందులో పేర్కొనున్నారు. ఉదాహరణకి ఒక గ్రామంలో రైతు భరోసా కింద ప్రయోజనం పొందుతున్న రైతుల సంఖ్య 1150 మంది ఉంటే గనక అందుకోసం ఖర్చు చేస్తున్నటువంటి నిధులు 35 కోట్లను ప్రత్యేకంగా ఓ ఫ్లెక్సీని ముద్రించి గ్రామ కూడలో ప్రదర్శించనున్నారు. అట్లయితే ఏం కాదు, ఎంత వస్తున్నాయి, ఎంత ఖర్చు అవుతుంది మీ గ్రామానికి అనేది ఏం కాదు. కానీ మీరు పేర్లతో సహా పెట్టి ఆ పేర్లతో సహా పెట్టి వాళ్ళకి ఎంత వస్తానో ఎన్ని ఎకరాలను పెడితే కనుక లొల్లి పంచాయతీ అది. అందుకోసం ఖర్చు అవుతున్న నిధుల వివరాలతో పాటుగా మరో ఫ్లెక్సీని ఏర్పాటు చేయనున్నారు. రేషన్ కార్డు జారీతో లబ్ధి పొందుతున్న కుటుంబాల వివరాలతో ఇంకో ఫ్లెక్సీ కుటుంబాల వివరాలతోనట. రేషన్ కార్డు అయితే కుటుంబాల వివరాలు ఉంటాయట. ఇందిరమ్మ ఇండ్ల కోసం అయితే లబ్ధి పొందుతున్న వారి సంఖ్య, అందుకోసం కేటాయించే నిధులు. ఇదొక కొత్త తరహా ప్రచారం అట. రుణమాఫీ కోసం ప్రభుత్వం ఒకేసారి దాదాపుగా 21 కోట్ల నుంచి 24 కోట్లు పోయింది. 31 కోట్ల నుంచి 24 కోట్లు పడిపోయింది. అసలు ఈ లెక్క నాలిక దానికి నరంలే నాలిక అన్నట్టుగా ఇష్టం పట్టున్నట్టుగా మాట్లాడుతున్నారు. కోట్ల రూపాయలు అని చెప్పి 24,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా అనుకున్న స్థాయిలో ప్రచారం చేయలేకపోయామనే భావన ప్రభుత్వంలో ఉన్నది. ఇక అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి ప్రతి సంక్షేమాన్ని గ్రామాల వారీగా ప్రచారం కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కొత్త రకమైనటువంటి ఎత్తుగడతో ముందుకు పోతున్నదట. సో ఇవి రోజు గుడ్ మార్నింగ్ తెలంగాణకు సంబంధించిన హైలైట్స్. ఒకసారిగా కమ్యూనిటీలో పోల్ చూద్దాం. అది మనం జనం ఏమనుకుంటున్నారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనా అని అంటే జనం ఏమనుకుంటున్నారు ఒకసారి అంశాన్ని మనం చూద్దాం. బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనా అంటే సుమారుగా 2,900 మంది ఈ పోలింగ్ లో పాల్గొంటే వాళ్ళు ఏం సమాధానం చెప్పారో చూద్దాం. అవును అని 61% అని చెప్తున్నారు, కాదు అని 39% అని చెప్తున్నారు. ఇది నేనంటున్న మాట కాదు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీజేపీ 2 ఒకటే అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు. సో ఇది హైలైట్స్ గా ఉన్నాయి. ఈరోజు ఈడీ విచారణకి కేటీఆర్ హాజరు కాబోతున్నారు కాబట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారం ఈడీ ఆయన హాజరయ్యేటువంటి ఆ పరిణామాలు, ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి ఎత్తుగడతో ముందుకెళ్తున్నది, ఎటువంటి ఆందోళనలు చేపడుతున్నది, ఈ అంశాలని మీకు అందరికంటే వేగంగా మీకు సమాచారం అందాలంటే వెంటనే ఇప్పుడు తెలుగు వెలుగు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పైన కూడా మీకు రావాలంటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.